వెల్కమ్ టు ప్రకృతి పాఠశాల. మనమందరం రోజు కళ్ళారా చూసే ప్రకృతిలో ప్రతి అణువు మన డే కంప్లీట్ అవ్వడానికి సహాయపడుతుంది. ప్రకృతిలో ప్రతి అణువు అవి వాటి కోసం కాకుండా ఇతరులకు ఇస్తుంది. మనం ప్రకృతిలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ప్రకృతిలో బెస్ట్ క్వాలిటీస్ చెప్తారు. ఈరోజు నేను ట్రీస్ నుంచి చెప్పబోతున్నాను. మనం ట్రీస్ నుంచి షేరింగ్ అనే నేర్చుకోవచ్చు. అవి మనకి నీడ, పళ్ళు, ఇంకా కూరగాయలు ఇంకా చాలా ఇస్తాయి. ఇంకో క్వాలిటీ ఏంటిదంటే యాక్సెప్టెన్స్. అది మనం పళ్ళు కోసుకోవడానికి రాళ్ళు ఇస్తేసిన అది నేను నీకు పళ్ళు ఇయ్యను అనకుండా పళ్ళని ఇస్తుంది. ఇంకో బెస్ట్ క్వాలిటీ ఏంటిదంటే నో రెసిస్టెన్స్. సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు దాని ఆకులన్నీ రాలిపోయిన అది నేను ఇంకా ఆకులను చిగురించాను అనకుండా కొత్త ఆకులను చిగురిస్తుంది. ఇప్పుడు పర్వతాల గురించి చెప్పబోతున్నాను. పర్వతాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే స్ట్రాంగ్ గా ఇంకా పేషెన్స్ అని ఉండడం నేర్చుకోవచ్చు. మనం కూడా లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం కూడా మౌంటైన్స్ లాగా చాలా స్ట్రాంగ్ గా ఫేస్ చేసేంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఆవు నుంచి ఏమి నేర్చుకోవచ్చు చెప్పబోతున్నాను. ఆవు నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే షేరింగ్ నేర్చుకోవచ్చు. ఆవు మన నుంచి ఏమి ఆశించకుండా పాలు, పెరుగు ఇస్తుంది. ఇంకా మనము కుక్క నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే విశ్వాసం నేర్చుకోవచ్చు. ఒక్కరోజు కుక్కకి అన్నం పెట్టామనుకో అది విశ్వాసంగా మనతో ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఆపద ఉంటే అప్పుడు కుక్కలు మనకి సహాయం చేస్తాయి. అలా మనకు కూడా ఎవరైనా ఎప్పుడైనా సహాయం చేసే వాళ్ళకి ఎప్పుడు ఎన్నటికీ మర్చిపోకూడదు. సాయిరామ్. నేను ఇప్పుడు మీకు చీమ గురించి చెప్పబోతున్నా. చీమ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే హార్డ్ వర్క్, షేరింగ్ అండ్ డిసిప్లిన్. Once we are on water, we can learn many things from water, but the best thing is sharing. Flowing water helps people by farming and daily activities. Not only people, water makes living possible for aquatic beings and so many other creatures. Similarly, we should help others whenever we require without discrimination, and even when we know that they cannot help us back. Om Shri Sairam. ఇప్పుడు మనం ఫ్లవర్స్ నుంచి ఏం నేర్చుకున్నామో చూద్దాం. ఫ్లవర్స్ ఎప్పుడు మనకి హ్యాపీనెస్ ఇస్తాయి కాబట్టి మనం కూడా వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ని ఇవ్వాలి. సాయిరామ్. శ్రీ సాయిరామ్. ఈరోజు నేను సన్, మూన్, ఎర్త్ గురించి చెప్పబోతున్నాను. సన్ ఇంకా మూన్ ఆన్ టైం వచ్చి మనకు పంక్చువాలిటీ నేర్పిస్తాయి. అలాగే మనం ఎర్త్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఓర్పు. మనం ఎంత వెయిట్ వేసినా ఎర్త్ ఓర్పుగా ఉంటుంది.